ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి మీతో ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు చూపుని కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వింటున్న ఏ వ్యక్తి అయినా సరే దేవుని యొక్క వాక్యంతో తన హృదయాన్ని ఒక్కటే చేసుకున్నట్లయితే అతను ఒక యంత్రం అయితే తప్ప దేవుని వాక్యం మార్చలేనటువంటి మనిషి అంటూ ఎవరు కూడా ఈ భూమి మీద లేరు. ఖచ్చితంగా దేవుని వాక్యం మనిషి హృదయంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దేవుని వాక్యంలో ఉన్న జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని వాక్యంలో ఉన్న శక్తి ద్వారా మన జీవితంలో గొప్ప మార్పును చూడగలుగుతాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. బైబిల్లో నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడలా వాడును అని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయులు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికినదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసినది ఏమిదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరు నా ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. ఈ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే పస్కా పండుగ గురించి మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలీయులని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు చివరి తెగులు ఐగుప్తీయుల యొక్క మొదటి సంతానం అంతటిని కూడా దేవుడు నాశనం చేసిన ఆ రోజు. ఈ పస్కా అనగా అర్థం ఏమిటంటే దాటిపోవుట. దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక నిబంధనగా ఒక నిత్యమైన కట్టడగా ఈ పస్కాను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి దేవుడు కేవలం ఈ పస్కా పండుగ అంటే ఆ గొర్రెపిల్ల ఎవరి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని ఎవరైతే వాళ్ళ ఇండ్ల బంధాలు వాళ్ళ యొక్క ఇండ్ల కమ్మెలకు అంటే వాళ్ళ యొక్క ఇంటి అడ్డకమ్ములకు అలాగే నిలువు కమ్ముకి ఎప్పుడైతే రక్తాన్ని పూస్తారో ఆ గుర్తును చూచి దేవదూత దాటిపోతుంది. పస్కా అనగా అర్థము దాటిపోవుట. ఈ తెగులు ఈ ఇంటికి రాదు. మనం చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలనుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలనుకుంటాం. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదము మన ఆత్మ రక్షించబడి పరలోక రాజ్యానికి వెళ్ళడం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆ రోజు ఏ విధంగా రక్షించబడ్డారో మనం తెలుసుకున్నట్లయితే దేవుడి యొక్క రక్షణ, దేవుడిచ్చే రక్షణ మన జీవితాల్లో నేడు మనం యేసు ద్వారా ఎలా పొందుకోగలుగుతామో కూడా స్పష్టంగా ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
గమనించినట్లయితే ఈ వాక్య భాగం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయులకి దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, ఈ నెలలో ఇది మీకు మొదటి నెల. ఈ నెల 10వ తారీఖు నుంచి, అంటే 10వ దినం మొదలుకొని 14వ దినం వరకు. ఒకసారి ఈ వాక్యంలో మనం చూస్తే 12వ దినము 6వ వచనంలో మనం చూస్తాం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వెళ్ళను, గొర్రెల్లో నుండి అయిన మేకల్లో నుండి దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. చూడండి 3వ వచనంలో, ఈ నెల దశమి నాడు, అంటే 10వ రోజున ఈ మేకపిల్లను కానీ గొర్రె పిల్లని కానీ తీసుకోవాలి. దాన్ని తీసుకుని 14వ రోజు వరకు దాన్ని జాగ్రత్తగా వాళ్ళ దగ్గర ఉంచుకున్న తర్వాత 14వ రోజున ఏం చేయాలంటే, ఆ మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ వధించి దాని యొక్క రక్తాన్ని ఆ ఇండ్ల ద్వారబంధాలకి, నిలువుగా ఉండే కమ్మకి అడ్డకమ్మకి కూడా పూయాలి. ఆ రక్తాన్ని చూచి సంహార దూత ఎవరింట్లో అయితే రక్తం ఉంటుందో ఆ ఇంటిలోకి ప్రవేశించదు. ఎవరింట్లో అయితే రక్తం ఉండదో, అంటే ఎవరి ఇంటి ద్వారబంధానికి అయితే రక్తం ఉండదో, సంహార దూత ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న మొదటి సంతానం అంతటినీ కూడా నాశనం చేస్తుంది. ఇది ఈ వాక్య భాగం వెనకాల ఉన్న జరిగిన సంఘటన. ప్రియమైన స్నేహితులారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ పస్కా పండుగ, అంటే ఈ సంహార దూత వస్తుంది, వీళ్ళని నాశనం చేస్తుంది. ఎవరైతే రక్తాన్ని వాళ్ళ ఇండ్ల ద్వారబంధాలకి పూస్తారో వాళ్ళు రక్షించబడతారు అన్న విషయం ఇది అందరికీ తెలుసు అంటారా, లేకపోతే కొద్దిమందికి తెలుసు అంటారా? ఇది రహస్యమా కాదా? ఎస్, మనం ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా సీక్రెట్, రహస్యం. ఎందుకంటే అక్కడున్న ఐగుప్తీయులకి ఎవరికీ తెలియదు, కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే తెలుసు. వాళ్ళ యొక్క ఇండ్ల ద్వారబంధాలకి రక్తాన్ని పూసినప్పుడు సంహార దూత వీళ్ళింట్లోకి వచ్చి వీళ్ళింట్లో ఉన్న ఏ వ్యక్తిని కూడా నాశనం చేయకుండా వెళ్ళిపోతుంది. అంటే అసలు లోపల రావడం కాదు, ముందే ఆ ద్వారబంధాలకు ఉన్న రక్తం పూయబడడం చూసి అక్కడి నుంచి దాటుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఈ సువార్త అనేది కూడా బైబిల్లో దేవుడు ఒక రహస్యం వలె మన కోసం దాచిపెట్టాడు. ఎవరైతే ప్రజలు వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు తమ పాపాలను తీసివేశాడు, యేసు యొక్క రక్తం మా పాపాలను కడిగి వేసిందని ఎవరైతే నమ్మరో వాళ్ళకి ఇది రహస్యం. కానీ ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఇది రహస్యం కాదు. ఇశ్రాయేలీయులకి ఈ సంహార దూత వస్తుంది, నాశనం చేస్తుంది అన్నది వీళ్ళకి తెలుసు, కానీ ఐగుప్తీయులకి అది రహస్యం. ఒకవేళ ఇశ్రాయేల్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఐగుప్తీయులు కనుక వీళ్ళేంటో రక్తం పోసుకుంటున్నారు, ఏదైనా జరుగుతుందేమో అనుకుని వాళ్ళు కూడా కొంచెం రక్తం, ఆ గొర్రెపిల్ల మేకపిల్ల రక్తాన్ని తీసుకుని వాళ్ళ ఇంటి ద్వారబంధాలకు కనుక పూసినట్లయితే ఖచ్చితంగా సంహార దూత చూసేది ఏంటంటే రక్తము ఆ ఇంటి ద్వారబంధ కమ్మలకి పూయబడి ఉందా లేదా అనేది మాత్రమే సంహార దూత చూస్తూ ఉంది. ఆ సంహార దూత ఎప్పుడైతే చూస్తుందో, చూడండి ఇక్కడున్న వచనంలో మనం చూస్తే 11వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ఆ సంహార దూత ఆ ఖడ్గం పట్టుకుని వచ్చి ఆ ఇండ్ల ద్వారబంధాలకి రక్తం ఉన్నట్లయితే అక్కడిని చూచి దాటుకుని వెళ్ళిపోతుంది. ప్రియమైన స్నేహితులారా, బైబిల్ మనం చూస్తే ఈ ప్రతిదీ కూడా ఆత్మీయ జీవితంలో మనం గమనించినప్పుడు ప్రతి దానికి కూడా ఒక స్పష్టమైన అర్థం అనేది ఉంది. ఆ రోజు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ ఇంటి ద్వారబంధాలకి పూయడం ద్వారా ఆ ఇల్లు అంతా కూడా రక్షించబడింది. ఆ ఇంటిలో మరణం అనేది లేదు. ఈరోజు ఆ సువార్తలో ఉన్న రహస్యం ఏంటంటే ఎవరైతే యేసు నా కోసం శిలువలో మరణించి నా పాపాలన్నింటినీ తీసివేశాడని నమ్ముతాడో ఆ వ్యక్తికి
నిత్య జీవం అనేది ఉంది. ఎవరైతే నా పాపాల కోసం యేసు శిలువలో మరణించిన ఇంకా నేను పాపిని అని అంటాడో ఆ వ్యక్తికి నిత్యమైన శిక్ష అనేది ఎదురు చూస్తూ ఉంది. అంటే చాలా మంది ప్రజలు యేసుక్రీస్తు శిలువలో చనిపోయాడంటే చనిపోయాడు అంటారు. యేసు శిలువలో రక్తం కార్చింది ఎవరి కోసం అంటే మన పాపాల కోసం అంటారు. కానీ ఇంకా వాళ్ళ హృదయంలో వాళ్ళ పాపులు మనం నమ్ముతున్నారు. ఈ స్వార్థలో ఉన్న రహస్యాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. అదే నోటితో చెప్తున్నారు యేసు శిలువలో మరణించాడు అని, కానీ వాళ్ళ హృదయంలో యేసు శిలువలో మరణించిన దేనికోసం, ఆయన రక్తం కాచిన దేనికోసం అన్న విషయాన్ని వాళ్ళు నమ్మట్లేదు. ఎంతో బాధాకరం. చూడండి, చాలా మంది దేవుడి సందులో సంఘానికి వెళ్తే ఎంతో సంతోషంగా దేవుడు స్తుతిస్తూ ఉంటారు. రక్తమే చేయం, రక్తమే చేయం, యేసు రక్తం విడుదల చేసింది, యేసు రక్తం నా పాపం నుంచి విమోచించింది, హల్లెలూయా స్తోత్రం అని పాటలు పాడుతాం ఎంతో సంతోషంగా. కానీ తర్వాత ఓకే అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకొని, దేవా నేను పాపిని, నన్ను క్షమించు దేవా. మళ్ళా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆరాధన కలిసినప్పుడు యేసే నామములో జయం ఉంది, యేసే రక్తంలో శక్తి ఉంది, జయం 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 అని పాడతాం. ఓకే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి మోకరించి, దేవా నేను పాపిని దేవా, నా పాపాన్ని క్షమించు దేవా. ఆలోచించండి, ఇది ఎంత బాధకరం. అంటే యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఆయన నీ పాపాలని ఆయన క్షమించలేదనే కదా నువ్వు చెప్తుంది. యేసే శిలువలో మరణించి నీ పాపాలన్నింటినీ తీసివేసినప్పటికీ కూడా ఇంకా నువ్వు పాపివే అంటున్నట్లయితే దాని అర్థం యేసుక్రీస్తు శిలువలో ఓడిపోయాడు అని అర్థం. యేసుక్రీస్తు యొక్క శిలువ వ్యర్థము అని అర్థం. కానీ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు శిలువలో ఓడిపోలేదు. ఆయన మన అపరాధములన్నింటినీ క్షమించాడు. ఇది చాలా మంది ప్రజలు వాక్యానికంటే కూడా వాళ్ళెంతో తెలివైన వాళ్ళు అనుకుంటూ దేవుని యొక్క మాటలని త్రోసివేస్తున్నారు వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా. నేను ఈ యొక్క వాక్యాన్ని తెలుసుకోక ముందు నేను కూడా నా ఆత్మీయ జీవితంలో చాలా సంవత్సరాలు నేను ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో కన్నీరు గార్చాను, ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాను. దేవా నేను ఎందుకు పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు నువ్వు చెప్పిన ఆజ్ఞల ప్రకారం పర్ఫెక్ట్గా జీవించలేకపోతున్నాను. నేను అనుకున్నాను నా పనుల ద్వారా నేను ఏదో ప్రయత్నం చేస్తూ ఉండాలి అని. నేను ఎక్కడికైతే వెళ్తూ ఉన్నాను సంఘంలో, లేకపోతే ఎవరి దగ్గర నుంచి వాక్యం ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా చెప్తుంది ఏంటంటే నువ్వు ఇంకా ప్రయత్నం చేయాలి, నువ్వు ఇంకా ఆజ్ఞలు పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి, నువ్వు ఆజ్ఞలు పాటించాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. కానీ బైబిల్లో మనం చూస్తే బైబిల్ సత్యాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ఆయన శిలువలో రక్తం కార్చినప్పుడు ఆయన మన పాపాలన్నింటినీ కూడా సమాప్తం చేశాడని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలీలు వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అంటే వాళ్ళ ఇండ్ల ద్వారబంధాలకి రక్తాన్ని పూయడం ద్వారా సమర్థత వచ్చింది. సమర్థత చూసినప్పుడు ఈ ఇండ్ల ద్వారబంధానికి రక్తం లేదు, అంతే సమర్థత ఖడ్గాన్ని చాచి ఆ ఇంట్లో ఉన్న మొదటి సంతానాన్ని కూడా హతం చేస్తుంది. ఒకవేళ సమర్థత వచ్చినప్పుడు ఆ ఇంటి ద్వారబంధాలకు కనుక రక్తం ఉన్నట్లయితే దాటుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు యేసుక్రీస్తు తన యొక్క రక్తం ద్వారా మనల్ని పాపం నుంచి విమోచించాడు. అందుకే యోహాను సువార్త 5:24 చెప్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేసిన కార్యం నువ్వు నమ్మినట్లయితే దేవుడిచ్చే నిత్య జీవాన్ని విశ్వాసంతో పొందుకోగలుగుతావు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక పాస్టర్ మీటింగ్ వెళ్ళాను. ఆ పాస్టర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది పాస్టర్లు అక్కడ కూడుకుని ఉన్నారు. అక్కడ వాక్యం చెప్తూ నేను వాళ్ళతో అన్నాను, నేను ఈరోజు నీతివంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని వాక్యం చెప్పగానే ప్రసంగం అవ్వగానే పాస్టర్ గారు అందరూ కూడా వచ్చి పాస్టర్ గారు మాకు డౌట్ ఉంది, మేము ప్రశ్న అడగాలనుకున్నాం, మాకు డౌట్ ఉందని వచ్చారు. సరే రండి, ఏంటి మీ ప్రశ్న? పాస్టర్ గారు మీరు నీతిమంతులు అని చెప్తున్నారు, మీరు పరిశుద్ధులు అన్నారు, మీరు ఎప్పుడు పాపం చేయలేదా?
ఎప్పుడు మీరు అబద్ధం ఆడలేదా? నేను చెప్పాను, లెక్కలేనని అబద్ధాలు ఆడాను. అయితే మీరు పాపులు కదా. అవును, అవును, మీరు చెప్పింది కరెక్టే, నేను కూడా పాపిని అనుకున్నాను. కానీ దేవుడు నన్ను నీతిమంతుడు అంటే, దేవుడు నన్ను నీతిమంతుడు అని తీర్పు తీరిస్తే ఇంకా నేను పాపిని ఎందుకు అనుకోవాలి? ఈరోజు నేను పాపినా లేకపోతే నీతిమంతునా అని నేను డిసైడ్ చేసుకోవట్లేదు, నేను నిర్ణయించుకోవట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట నేను చెప్తున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే రోమపత్రిక 3:23 చూస్తే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అదే 24 చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఈ వాక్యాన్ని చూపించి వాళ్ళకి చెప్పాను ఆ రోజు. ఈరోజు న్యాయాధిపతి అయిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపం చేసావన్నది వాస్తవమే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మనం పొందలేకపోతున్నారు. కానీ క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. మరి న్యాయాధిపతి అయిన దేవుడు నన్ను నీతిమంతుడు అంటే నేను నీతిమంతుడు కాకుండా ఎలా ఉంటాను? ప్రేమ స్నేహితులారా, ఒకసారి మనం దేవుని ముందు ఆలోచిద్దాం. ఇశ్రాయేలీయులు ఆ రోజు ఆ మరణంలో నుంచి తప్పించబడ్డానికి గల కారణం ఏమిటంటే, ఆ ఇండ్ల ద్వారబంధాలకి ఈ పస్కా పండుగ గుర్తుగా రక్తాన్ని వాళ్ళు పూయడం జరిగింది. ఆ రక్తాన్ని చూసి ఆ దేవదూత వారి ఇంట్లో ఉన్న మొదటి సంతానాన్ని సంహరించకుండా దాటి ముందుకు వెళ్ళింది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ పనులు, నీ మంచితనం, మనం ఏదైతే ఆత్మీయంగా ఉండి ప్రయత్నం చేస్తున్నామో వేటి ద్వారా కూడా మనము రక్షించబడలేము. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రోమపత్రిక 3:22 అందరికీ తెలుసు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. చాలా మంది కంఠస్థంగా కూడా వచ్చి ఈ వాక్యం. కానీ దాని తర్వాత ఉన్న వచనాన్ని చాలా మంది గుర్తించరు, చాలా మందికి ఆ వచనం తెలియదు. దాని తర్వాతే ఉంది. దాని తర్వాత వచనంలోనే క్రీస్తు యేసు మనకి ఏ విధమైన విమోచన అనుగ్రహించాడో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. 23వ వచనంలో ఉంటే పాపంలో ఉన్నట్టు, 24వ వచనంలోకి నువ్వు వస్తే యేసుక్రీస్తు ఎలా నిన్ను పరిశుద్ధుడిగా చేశాడో నువ్వు స్పష్టంగా విశ్వసించగలుగుతావు. ప్రియ స్నేహితులారా, బైబిల్ అనేక చోట్ల, ఒక్క చోట కాదండి, ఈ ఒక్క చోట కాదు, అనేక చోట్ల వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమపత్రిక 4:25 మనం చూసినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో కనుక మనం పరీక్షించినట్లయితే దేవుడు వాక్యంలో మనము ఎలా నీతిమంతులమేమో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అనేక వచనాల్లో, బైబిల్లో అనేక వచనాల ద్వారా ఆయన ఎలా మనల్ని పాపం నుంచి విడిపించాడో దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ప్రజలు ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో వాళ్ళు మేము నీతిమంతులమని చెప్పగలుగుతారు. కానీ వాళ్ళ ఆలోచన నమ్మేవాళ్ళు ఇంకా వాళ్ళు పాపులమని అంటారు. ప్రియమైన స్నేహితులారా, మీరు సాతాను యొక్క ఆలోచన ద్వారా మోసపోవద్దు. ఎందుకంటే మనకి మనం తీర్పు తెచ్చుకోవడం కాదు. ఏ దేశంలో అయినా సరే తప్పు చేసిన వ్యక్తి, నేరస్తుడు తనకు తాను ఎక్కడ తీర్పు తీర్చుకోడు. న్యాయాధిపతి, కోర్టులో ఉన్న జడ్జి తీర్పు తీరుస్తాడు. మరి పరమ తండ్రి పరలోకమందున న్యాయాధిపతి అయిన దేవుడు మన కోసం ఏమని తీర్పు తీరుస్తున్నాడు అంటే, మన పాపం చేసినా సరే, మన అబద్ధం ఆడినా సరే ఇంకా ఆయన మన నీతిమంతులు అనేస్తున్నాడు అంటారా? ఒకవేళ అలా అన్నట్లయితే ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి అవుతాడు. అలా కాదు, మనం పాపం చేసామన్నది వాస్తవం,
మనం అబద్ధం ఆడమన్నది వాస్తవం, ఎన్నో విషయాలు తప్పిపోయామన్నది వాస్తవం. అయితే మనందరి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు శిలువలో రక్తం కాచడం ద్వారా మన పాపాలన్నిటికీ రావాల్సిన శిక్షను ఆయన పొందుకున్నాడు. మన స్థానంలో మనకు బదులుగా యేసు ఈ రోజు నీకో శిక్షను పొందుకున్నాడు. కాబట్టి ఆ న్యాయాధిపతి నిన్ను నీతిమంతుడని తీర్పు తీరుస్తున్నాడు. దేవుని కంటే నువ్వు తెలివైన వాడుగా ఉండొద్దు, దేవుని కంటే తెలివైన వాడుగా నువ్వు అనుకోవద్దు. సాతానుడు దేవుని వాక్యాన్ని మనము నమ్మనివ్వకుండా చేస్తూ మన ఆలోచనలు మనం ఉండేలా చేస్తున్నాడు. ఈ పస్కా పండుగ ద్వారా దేవుడు మనకు తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, ఆ దేవదూత ఎలా అయితే రక్తాన్ని చూసి దాటిపోతుందో, ఈరోజు నీ హృదయంలో కనుక యేసు రక్తం కనుక స్థిరపరచబడినట్లయితే, నీ హృదయంలో యేసు రక్తం ద్వారా నేను పరిశుద్ధ పరచబడ్డాను, నేను నీతిమంతుగా తీర్చబడి ఉన్నాను అన్న విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క నీతిని నువ్వు పొందుకోగలుగుతావు, దేవుడిచ్చే పరిశుద్ధిని నువ్వు పొందుకోగలుగుతావు. వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని 10వ వచనం చెప్తుంది. దొంగలైనా, దోచుకుని వారైనా, దూషకులైనా, ఇంకా మొత్తం ఇక్కడ లిస్ట్ అంతా చెప్తుంది. ఇలాంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అంటే ఈ పాపం చేసిన వ్యక్తి, ఈ విధంగా తప్పిపోయిన వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళడు. కానీ తర్వాత వచనం ఏం చెప్తుందో మనం చూస్తే 11వ వచనంలో, మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవుడు న్యాయాధిపతిగా ఉన్న దేవుడు చెప్తున్నాడు, మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇది ఎవరి పని ద్వారా జరిగిందంటే 100కి 100% యేసుక్రీస్తు యొక్క పని ద్వారా జరిగింది. నువ్వు పాపం చేసావనేది వాస్తవమే. నువ్వు పాపం చేసావనేది ఎంత వాస్తవమో, నీ పాపం కోసం యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చి పాపపు వెలను చెల్లించాడన్నది కూడా అంతే వాస్తవం. ప్రియమైన స్నేహితుడా, నీ హృదయంలో నువ్వు ఇంకా నీ పనిని నమ్ముతున్నావా, లేకపోతే యేసయ్య చేసిన కార్యాన్ని నమ్ముతున్నావా? నీ సొంత తీర్పుని, నీ సొంత జడ్జ్మెంట్ని నమ్ముతున్నావా, లేకపోతే దేవుడు బైబిల్లో చెప్తున్న తీర్పును నువ్వు నమ్ముతున్నావా? న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఏమనంటే, అవును అందరూ పాపం చేశారు, అందరి వల్ల నువ్వు కూడా పాపం చేశావు, కానీ ఆ పాపం కోసం యేసుక్రీస్తు తన యొక్క విమోచన కార్యం చేయడం ద్వారా నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రజలు దేవుని యొక్క వాక్యం ఏమిటి, దేవుడు ఏం చెప్తున్నాడో, సత్యం ఏమిటి అన్నదాన్ని వెతకకుండా అనేకమైన ఈ భౌతికమైన వాటి కోసం ప్రజలు ఎంతో వెతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు నీ ఆత్మను ప్రేమిస్తూ ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలని చెప్పి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం ముందు మన ఆలోచన ఒకసారి పక్కన పెట్టి, దేవుడు నీతిమంతుడని నేను నీతిమంతుడిని, దేవుడు పరిశుద్ధుడిని నేను పరిశుద్ధుడిని, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. దేవుడు ఈరోజు కనుక నిన్ను నన్ను పరిశుద్ధుడని పిలుస్తున్నట్లయితే మనం పరిశుద్ధులు. నా ఆత్మీయ జీవితంలో కూడా చాలా సంవత్సరాలు ఈ సత్యం తెలియక నేను ఎంతో ప్రయత్నం చేశాను. నేను ఎంతో ఆజ్ఞల్లో ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఎక్కడికి వెళ్ళినా, ఏ దైవసేవకుడు కలుసుకున్నా ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అది చేయాలి, నువ్వు మారాలి, ఇలా అనేక చోట్ల నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. కానీ ఒకరోజు దేవుడి వాక్యం సత్యాన్ని గ్రహించడానికి దేవుడు సహాయం చేశాడు. అదేంటంటే, యేసుక్రీస్తు సమాప్తం చేసిన దాన్ని నేను ఇంకా ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. యేసుక్రీస్తు నా పాపాలను శిలువలో సమాప్తం చేశాడు, ఇది నమ్మితే చాలు, నేను పరిశుద్ధుడిని. న్యాయాధిపతి అయిన దేవుడు చెప్తున్నాడు నువ్వు నీతిమంతుడు అని. కాబట్టి ఇంకా నేను
ఎవరి కోసం ఆలోచించాలంటారు? ఈరోజు ఈ బైబిల్లో దేవుడు మనకి మన పరిశుద్ధులు అన్నట్లయితే మనం ఇంకా దేనికోసం సంశయించాలి? ఒకవేళ మీరు ఎవరైనా దేవుని కంటే తెలివైన వాడు అని అనుకున్నట్టయితే అప్పుడు ఈ వాక్యం మీరు పక్కన పెట్టచ్చు. కానీ దేవుడి కంటే ఏ మానవుడు కూడా తెలివైన వాడు కాదు. కాబట్టి మీ ఆలోచనలు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఇవ్వద్దు. దేవుని వాక్యం అలా చెప్తుందా లేదా? దేవుని వాక్యం ఆ విధంగా చెప్తున్నట్లయితే ఆ వాక్యం సత్యం. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే అంగీకరిస్తామో ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన నీతిని మనం పొందుకుంటాం. అవును, ఒకప్పుడు మనం మీలో కొందరు అట్టివారే ఉంటిరి. మనం ఒకప్పుడు దూషకులుగాను, ఒకప్పుడు అబద్ధికులుగాను, ఒకప్పుడు పాపులుగా ఉన్నాము. కానీ ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యందు ఆయన ఆత్మ ద్వారా మనం కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఇటువంటి గొప్ప కృపను అనుగ్రహించిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. నిజంగా మన హృదయంలో ఎప్పుడైతే ఈ దేవుని యొక్క మాటలతో మన హృదయము కలపబడుతుందో మన హృదయంలో నుంచి కృతజ్ఞత అనేది ఉప్పొంగుతూ వస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన ఆలోచన ద్వారా, రకరకాల భిన్నమైన బోధల ద్వారా, బైబిల్కి విరుద్ధంగా ఉన్న సిద్ధాంతాల ద్వారా మోసపోవద్దు. దేవుడు వాక్యంలో నా గురించి ఏం చెప్తున్నాడు? ఇది నా సొంత తీర్పు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏదో పాస్టర్ జాయ్ కుమార్ చెప్తున్న బోధ కాదండి. ఇది బైబిల్లో దేవుడు చెప్తున్నాడా లేదా? లేకపోతే ఒక దేశ అధ్యక్షుడు, ఓ ప్రధానమంత్రి, ఓ ముఖ్యమంత్రి, మరొకరు చెప్తుంది కాదండి. బైబిల్లో దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలన్నింటినీ కూడా నేను క్షమించాను, నేను నీతిమంతుడిగా చేశాను, నేను పరిశుద్ధుడిగా చేశాను. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేశానడు, నువ్వు పరిశుద్ధుడు. దేవుడిని నీతిమంతుడిగా చేశాడంటే నువ్వు నీతిమంతుడు. కాబట్టి దేవుని హృదయంతో మన హృదయాన్ని ఒకటి చేసుకుందాం. దేవుడిచ్చిన ఆ ఆత్మీయ ఆశీర్వాదం పొందుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్తామనే నిశ్చయమైన నిశ్చయతతో మన ఆత్మీయ జీవితాన్ని ముందుకి కొనసాగిద్దాం. అటువంటి కృప దేవుడి మీ అందరికీ అనుగ్రహించును గాక.